శ్రీమన్ ఆల్ ఇన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనం ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ప్రతికూల వాతావరణ ప్రభావాలను తగ్గించడం కోసం సమావేశాలలో ప్లాస్టిక్ సీసాలతో నీటి వినియోగాన్ని ఒక దేశం దశలవారీగా తొలగిస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వ భవనాల్లో గది ఉష్ణోగ్రతలను 25 డిగ్రీల సెల్సియస్ తగ్గకుండా చూసేందుకు కృషి చేస్తుంది. అది ఏ దేశం? సింగపూర్. వివరణ: సింగపూర్ ప్రభుత్వం గ్రీన్ గవ్ ఎస్జీ రిపోర్ట్ పేరుతో విడుదల చేసిన మొట్టమొదటి సుస్థిరత నివేదికలో అక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకుంటున్న ఈ తరహా చర్యల గురించి వివరించారు. ఓలా కంపెనీ యజమాని భవిష్ అగర్వాల్ భారతీయుల కోసం విడుదల చేసిన బహుభాషా కృత్రిమ మేధస్ అనువర్తనం పేరేమిటి? కృత్రిమ్. వివరణ: ఓలా కంపెనీ యజమాని భవిష్ అగర్వాల్ తన కృత్రిమ మేధస్ సంస్థ అయిన కృత్రిమ్ సి డిజైన్స్ నుంచి 2023 డిసెంబర్ 15వ తేదీన కృత్రిమ్ పేరుతో ఒక ప్రాథమిక LLM లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనువర్తనాన్ని విడుదల చేశారు. ఉక్రెయిన్ దేశానికి యూరోపియన్ యూనియన్ నుంచి ఒక భారీ సహాయక ప్యాకేజ్ ఇచ్చేందుకు చేసిన ప్రతిపాదనను వీటో చేసిన దేశం ఏది? హంగరీ. వివరణ: ఉక్రెయిన్ దేశానికి ఇవ్వాలని రూపొందించిన $55 బిలియన్ సహాయ ప్యాకేజీ ప్రతిపాదనను డిసెంబర్ 15వ తేదీ హంగరీ ప్రధానమంత్రి విక్టర్ ఆర్బన్ వీటో చేశారు. అంతేకాకుండా యూరోపియన్ యూనియన్లో సభ్యదేశంగా యుక్రెయిన్ చేరకుండా తాను ఇప్పటికీ కూడా తిరస్కారం తెలపగలని ప్రకటించారు. ఇటీవల మన దేశంలో ఒక విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించడం జరిగింది. అది ఎక్కడ? సూరత్. వివరణ: ఈ ప్రతిపాదనకు డిసెంబర్ 15వ తేదీన భారత కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 28వ అంతర్జాతీయ కేరళ ఫిల్మోత్సవంలో అత్యుత్తమ చిత్రంగా స్వర్ణ చకోర పక్షి పురస్కారాన్ని అందుకున్న చిత్రం ఏ భాషకు చెందింది? జపనీస్ భాషకు చెందిన ఈవిల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే చిత్రానికి ఈ పురస్కారం లభించింది. విజయ్ హజారే ట్రోఫీ గెలుచుకున్న క్రికెట్ జట్టు కెప్టెన్ ఎవరు? అశోక్ మినారియా. వివరణ: విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో రాజస్థాన్ జట్టుపై హర్యానా జట్టు గెలిచింది. ఇటీవల అదానీ గ్రూప్ ఒక న్యూస్ ఏజెన్సీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. అది ఏ న్యూస్ ఏజెన్సీ? IANS ఇండో ఏషియన్ న్యూస్ సర్వీసెస్. వివరణ: అదానీ గ్రూప్ ఈ న్యూస్ ఏజెన్సీలో 50.5% వాటాను 15.1 లక్షల కోట్ల రూపాయలు కొనుగోలు చేసింది. దీని కార్యనిర్వహణను తాము పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. భారత్ ఇటీవల శరవేగంగా ప్రయాణించే మానవరహిత ఆకాశ్ వాహనాన్ని మొట్టమొదటిసారిగా విజయవంతంగా పరీక్షించింది. అది ఏ ప్రాంతం నుంచి? కర్ణాటకలోని చిత్రదుర్గ్. వివరణ: ఆకాశంలో ఎగిరే మానవరహిత వాహనాలు డ్రోన్లు సామర్థ్యాలను పెంపొందించుకునే విధంగా 2023 డిసెంబర్ 16వ తేదీన భారత ప్రభుత్వం కర్ణాటకలోని చిత్రదుర్గ ప్రాంతంలోని వైమానిక పరీక్షా కేంద్రం నుంచి ఈ UAV పరీక్ష జరిపింది. ఎర్ర సముద్రంలో వాణిజ్యపరంగా కీలకమైన జలమార్గంపై దాదాపుగా ప్రతిరోజు దాడులు చేస్తూ దాన్ని లక్ష్యంగా చేసుకున్న అతివాద బృందం ఏది? హౌతీ బృందం. వివరణ: ఇరాన్ మద్దతు కలిగిన హౌతీ తీవ్రవాద బృందం ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈ నౌకా మార్గంపై దాడులు జరుపుతున్నట్లు ప్రకటించింది. ఇటీవల భారతీయులకు వీసా రహిత పర్యటనలకు అవకాశం కల్పించిన ఆఫ్రికా దేశం ఏది? కెన్యా. వివరణ: భారతీయులకు వీసా లేకుండా ప్రయాణించేందుకు అనుమతిస్తున్న దేశాల్లో ఇటీవల ఇరాన్, కెన్యా కూడా చేరాయి. అంతకుముందు శ్రీలంక, థాయిలాండ్, మలేషియా దేశాలు ఈ 3 భారతీయులకు వీసా రహిత ప్రవేశానికి అనుమతి ఇచ్చాయి. 25 కిలోమీటర్ల పరిధిలో 4 గగనతలంలో ఎగురుతున్న లక్ష్యాలను ఒకేసారి గురిపెట్టి సామర్థ్యం ఉన్న భారతీయ క్షిపణి వ్యవస్థ ఏది? ఆకాశ్.
ఒకే ఫైరింగ్ యూనిట్ ద్వారా ఈ రకమైన సామర్థ్యాలను సాధించిన మొట్టమొదటి దేశంగా భారత్ అవతరించింది. మిలీనియర్ జెఫ్ బెజోస్ ఇటీవల 10,000 ఏళ్ల పాటు పనిచేసే ఒక గడియారం తయారు చేయడానికి $42 మిలియన్ పెట్టుబడులు పెట్టారు. ఈ గడియారం ఏడాదికి ఒకసారి మాత్రమే టిక్ అనే ధ్వని చేస్తుంది. దీన్ని తయారు చేసిన వ్యక్తి ఎవరు? డానీ హిల్లిస్. వివరణ: 10,000 ఏళ్ల పాటు పనిచేసే ఈ గడియారం సౌరశక్తి సహాయంతో ఒక లోలకం, ఒక గంటలు కొట్టే పరికరం, వివిధ ఇతర పరికరాలతో కూడి ఉంటుంది. ఇది భూమికి గల థర్మల్ వలయాల నుంచి తనకు తానే విద్యుత్ తయారు చేసుకుంటుంది. ఎన్సీఆర్బీ 2022 నివేదిక ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలీస్ కస్టడీలో అత్యధిక మరణాలను నమోదు చేసిన రాష్ట్రం ఏది? గుజరాత్. గుజరాత్ వరుసగా 3వ ఏడాది కూడా పోలీస్ కస్టడీలో అత్యధిక మరణాలను నమోదు చేసుకున్నట్లుగా రాష్ట్రంగా మారింది. 2023 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో 14 మంది వ్యక్తులు పోలీస్ కస్టడీలో ఉండగా మరణించారు. వారణాసిలోని ఒక ప్రాంతంలో కాశీ తమిళ సంగమం రెండో విడతను 2023 డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. అది ఏ ప్రాంతం? నమో ఘాట్. వివరణ: ఈ సాంస్కృతిక ఉత్సవాన్ని డిసెంబర్ 17-30 తేదీల మధ్యలో ప్రధాని మోడీ నియోజకవర్గమైన వారణాసిలో నిర్వహించారు. 2023 డిసెంబర్ 17వ తేదీన మొట్టమొదటి క్రిటికాలిటీ స్థాయిని చేరుకున్నట్లుగా దేశీయంగా తయారు చేసిన నియంత్రణ అణు విచ్ఛితి రియాక్టర్తో పనిచేసే అణు విద్యుత్ రియాక్టర్ ఏది? కక్రపార 4వ యూనిట్. వివరణ: గుజరాత్లోని కక్రపార అణు విద్యుత్ ప్రాజెక్టులోని 4వ యూనిట్ ఇటీవల మొదటి క్రిటికాలిటీ స్థాయిని చేరుకుంది. ఇది దేశంలో నెలకొల్పుతున్న 16 ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు రెండవది. వీటి మొత్తం సామర్థ్యం 700 మెగావాట్లు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులోని ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియన్ 2023 డిసెంబర్ 17వ తేదీ టెస్టు మ్యాచ్లో 500 వికెట్లు తీసుకున్న ఎన్నో బౌలర్ రికార్డులు నమోదు చేసుకున్నాడు. 8వ బౌలర్. వివరణ: టెస్టు మ్యాచ్లో 500 వికెట్లు తీసుకున్న స్పిన్నర్లో షేర్వాన్, ముత్తయ్య మురళీధరన్, అనిల్ కుంబ్లే తర్వాత నాథన్ లియాన్ 4వ స్పిన్నర్గా రికార్డుల్లో పేరు నమోదు చేసుకున్నాడు. ఇంకా ఈ ఘనత సాధించిన బౌలర్లు జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, మెగ్రాత్, కోర్ట్నీ వాల్స్ ఉన్నారు. ఇటీవల ఒక సైబర్ దాడి కారణంగా ఒక దేశంలో అనేక ప్రాంతాల్లో పెట్రోల్ స్టేషన్లు పనిచేయకుండా స్తంభించాయి. అది ఏ దేశం? ఇరాన్. వివరణ: ఇరాన్లో జైళ్లతో సహా ప్రభుత్వ భవనాల్లోని నిఘా కెమెరాలన్నింటినీ కూడా గతంలో సైబర్ దాడి జరిగింది. అంతర్జాతీయ నేర బృందాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఒక అంతర్జాతీయ కార్యక్రమం నిర్వహిస్తున్న సూచీలో ఆర్థిక నేరాల అంశంలో భారత్ ప్రపంచంలో ఏ స్థానంలో ఉంది? 40వ స్థానం. ఈ సూచీలో 193 దేశాల జాబితాలో భారత్ 48వ స్థానంలో ఉంది. కొత్త కోవిడ్ వేరియంట్ JN.1 పిరోలాకు సబ్ వేరియంట్. దీన్ని మొట్టమొదటగా ఏ దేశంలో కనుగొన్నారు? లగ్జంబర్గ్. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ నుంచి పిరోలా వచ్చింది. ఒక ఏడాదిలో 100 మిలియన్ల మంది ప్రయాణికులను రవాణా చేసిన మొట్టమొదటి భారతీయ వైమానిక కంపెనీ ఏది? ఇండిగో. 2022 సంవత్సరంలో ఇండిగో వైమానిక కంపెనీ 78 మిలియన్ల మంది ప్రయాణికులను రవాణా చేసింది. 2023 సంవత్సరంలో ఇది 100 మిలియన్లకు పెరిగింది. 2022 కంటే ఇది 22% ఎక్కువ. 2023 సంవత్సరంలో భారత ఖాతాలపై కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయం తయారు చేసిన ఎన్ని ఆడిట్ నివేదికలను పార్లమెంట్లో సమర్పించడం జరిగింది? 18. వివరణ: 2019-23 సంవత్సరాల మధ్యలో పార్లమెంట్లో సగటున ఏడాదికి 22 కాగ్ నివేదికలను సమర్పించడం జరిగింది. 2014-18 మధ్య కాలంలో ఈ సంఖ్య సగటున ఏడాదికి 40 నివేదికలు ఉంది. IPL వేలం చరిత్రలో అత్యధిక ఖరీదైన క్రికెటర్గా నిలిచిన వ్యక్తి మిచెల్ స్టార్క్. 2024 సంవత్సరం IPL క్రికెట్ పోటీల కోసం కోల్కతా నైట్ రైడర్స్ జట్టు మిచెల్ స్టార్క్ను 24.75 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా భారత్లో క్యాన్సర్ వ్యాధి చికిత్సలో ఉపయోగించే కీలకమైన రేడియోధార్మిక ఐసోటోప్ దిగుమతులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. అవి ఏ లోకానికి సంబంధించినవి? యాక్టీనియం.
ఇప్పటికే ఏడాది కాలం పైనుంచి యాక్టీనియం 225 దిగుమతులు మన దేశానికి రావటం లేదు. ఇవి గతంలో రష్యా నుంచి జర్మనీ గుండా మన దేశానికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతాల్లో 2023 డిసెంబర్ 6వ తేదీ నాటికి ఎంత శాతం ఖాతాలు పనిచేయడం లేదు? 20%. దేశంలోని మొత్తం దాదాపు 51.11 కోట్ల జన్ధన్ యోజన ఖాతాల్లో దాదాపు 10.34 కోట్లు ప్రస్తుతం పనిచేయటం లేదు. టోక్యో ఎక్స్చేంజ్లో 74 ఏళ్ల పాటు ఉన్న జపాన్లోని అతిపెద్ద బ్రాండ్ కంపెనీ ఒకటి 2023 డిసెంబర్ 20వ తేదీన తమ వాటాలను డీలిస్ట్ చేయడం జరిగింది. అది ఏ కంపెనీ? తోషిబా. వివరణ: ఈ దిగ్గజ సంస్థను జపాన్ పారిశ్రామిక భాగస్వామ్యులు జపాన్ ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ పేరుగల ఒక ప్రైవేట్ ఈక్విటీ సంస్థ నాయకత్వంలో కొంతమంది ప్రైవేట్ పెట్టుబడిదారుల బృందం స్వాధీనం చేసుకుంది. 2023 సంవత్సరంలో విదేశాల నుంచి అత్యధికంగా రెమిటెన్స్లు పొందిన దేశం ఏది? భారత్. ప్రపంచ బ్యాంకు వివరాల ప్రకారం 2023 సంవత్సరంలో భారత్లోకి $120 బిలియన్ రెమిటెన్స్లు వచ్చాయి. అలహాబాద్ హైకోర్టు నిర్ణయం మేరకు ఏ మసీదుపై సర్వే జరపాలని ఇటీవల నిర్ణయం తీసుకున్నారు? షాహీ ఈద్గా. వివరణ: మధురలో శ్రీకృష్ణ జన్మభూమి ఆలయానికి పక్కనే ఉన్న షాహీ ఈద్గాపై సర్వే జరపాలని కోర్టు నిర్ణయించింది. యూకేలోని వ్యాపార ప్రకటనల నియంత్రణ సంస్థ డిసెంబర్లో ఎయిర్ ఫ్రాన్స్లు, లుఫ్తాన్సా, ఎతిహాద్ వైమానిక సంస్థలు తప్పుడు వ్యాపార ప్రకటనలు చేస్తున్నాయన్న ఆరోపణల కారణంగా వాటిని నిషేధించింది. ఈ తప్పుడు ప్రకటనలు దేనికి సంబంధించినవి? గ్రీన్ వాషింగ్, వాతావరణ ప్రభావాలకు సంబంధించి తప్పుడు ప్రచారం. వివరణ: వైమానిక ప్రయాణాల వల్ల కలిగే వాతావరణ ప్రభావాలకు సంబంధించి వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నట్టు ఈ సంస్థలపై ఆరోపణలు చేయటం జరిగింది. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పేరుగల పుస్తకాన్ని ఎవరు రచించారు? ఎంఎం నరవానే. వివరణ: భారత మాజీ సైనిక చీఫ్ జనరల్ ఎంఎం నరవానే తన జీవితానికి సంబంధించి సంఘటనలతో ఈ పుస్తకాన్ని రాశారు. అయితే ఇందులోని అంశాలకు సంబంధించి ప్రభుత్వం ఇంకా పరిశీలన జరిపి అనుమతి ఇవ్వలేదు. ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో ఏ రాష్ట్రం 2023-24 సంవత్సర బడ్జెట్లో పరిశోధన అభివృద్ధి రంగానికి అత్యధిక కేటాయింపులు చేసింది? రాజస్థాన్. వివరణ: రాజస్థాన్ 2023-24 సంవత్సరం బడ్జెట్లో 6,143.1 కోట్ల రూపాయల పరిశోధన అభివృద్ధి రంగానికి కేటాయించింది. ఇది ఆ రాష్ట్ర జీఎస్టీలో 3.9%. భారత్ తయారు చేస్తున్న మానవరహిత ఆకాశ యుద్ధ వాహనం రష్యా యుద్ధ డ్రోన్ వ్యవస్థల పేరేమిటి? గట్టక్. వివరణ: డిసెంబర్ 15వ తేదీ భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO రహస్య వైమానిక సాంకేతికతలకు సంబంధించిన స్విఫ్ట్ వాహనం మొట్టమొదటి పరీక్ష నిర్వహించింది. ఇటీవల యాపిల్ సంస్థ మేధో సంపత్తి చోరీ కేసులో ఒక కంపెనీతో కోర్టులో పోరాడి ఓడిపోయింది. అది ఏ కంపెనీ? మాషిమో. అమెరికాకు చెందిన మీడియాటెక్ కంపెనీ మాషిమోతో ఒక పేటెంట్ వివాదానికి సంబంధించి కేసులో యాపిల్ ఓడిపోయింది. తమ సంస్థ తయారు చేస్తున్న బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్లకు సంబంధించిన పేటెంట్లను యాపిల్ సంస్థ దొంగిలించిందని మాషిమో ఆరోపించింది. భారత్ నుంచి అత్యధికంగా ఎగుమతి అవుతున్న భౌగోళిక గుర్తింపు కలిగిన సరుకు ఏది? బాస్మతి బియ్యం. వివరణ: 2022-23లో భారత్ 38,000 కోట్ల రూపాయలకు పైగా విలువ కలిగిన 4.56 మిలియన్ టన్నుల బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసింది. కొత్తగా వచ్చిన JN.1 వేరియంట్ పేరు కలిగిన కోవిడ్-19 వైరస్ను మొట్టమొదట నమోదు చేసిన రాష్ట్రం మన దేశంలో ఏది? కేరళ. వివరణ: ఈ వైరస్ను కేరళలో డిసెంబర్ 8వ తేదీ 78 ఏళ్ల మహిళల్లో మొదట కనుగొన్నారు. తర్వాత దేశంలో పలు ప్రాంతాల్లో ఈ వైరస్ కనిపించింది. లాజిస్టిక్స్ తీరుతెన్నులపై సూచి 2023లో భారత్ ర్యాంక్ ఎంత? 38. వివరణ: 139 దేశాల జాబితా కలిగిన ఈ సూచీలో భారత్ గతంలో కంటే 6 స్థానాల పైకి ఎగబాకి 38వ స్థానానికి చేరుకుంది. 2023 సంవత్సరంలో ప్రపంచంలో అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయంగా పేరు గడించిన విమానాశ్రయం ఏది? అట్లాంటా. వివరణ: అట్లాంటా తర్వాత 2వ స్థానంలో దుబాయ్, 3వ స్థానంలో టోక్యో, హనెడా విమానాశ్రయాలు ఉన్నాయి. విండోస్ ఆపరేటింగ్ వ్యవస్థకు సంబంధించి ఒక అంశాన్ని మైక్రోసాఫ్ట్ సంస్థ 2023 డిసెంబర్ 21న తొలగించింది. అది ఏది? మిక్స్డ్ రియాలిటీ.
విండోస్ ఆపరేటింగ్ వ్యవస్థలో భారత్లో విడుదల చేసే రకాల్లో మిక్స్డ్ రియాలిటీని తొలగిస్తున్నారు. దేశంలోని పెద్ద నగరాల్లో 2011 జనగణన ప్రకారం 2 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా కలిగినవి. 2022 సంవత్సరంలో ఏ నగరంలో అత్యధిక సంఖ్యలో ఆర్థిక నేరాలు నమోదయ్యాయి? జైపూర్. ఈ అంశంలో దేశంలో జైపూర్ మొదటి స్థానంలో ఉంది. అక్కడ ప్రతి లక్ష మంది జనాభాకు 173.5 ఆర్థిక నేరాల కేసులు నమోదయ్యాయి. సినీ నటి దీపికా పదుకొనె ఒక బ్రాండ్కు మొట్టమొదట అంతర్జాతీయ బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల నియమితులయ్యారు. అది ఏ బ్రాండ్? బిస్లరీ. తరచూ నీటిని తాగుతూ ఉండటం వల్ల మన జీవితాల్లో ఆనందం, ఉత్తేజం కలుగుతాయని తరహాలో ఈ కంపెనీ ప్రకటనలు తయారు చేస్తున్నాయి. 2023 నవంబర్ 17, డిసెంబర్ 17 మధ్య కాలంలో అత్యధికంగా కోవిడ్ మరణాలు నమోదు చేసిన దేశం ఏది? ఇటలీ. వివరణ: ఈ నెల కాలంలో ఇటలీ దేశంలో కోవిడ్ వల్ల 510 మంది మరణించారు. తర్వాత 396 మంది స్వీడన్లో రెండవ స్థానంలోను, 253 మరణాలతో రష్యా మూడో స్థానంలో ఉంది. ఈ నెల కాలంలో భారత్లో 21 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. భారతీయ స్టేట్ బ్యాంక్ ఇటీవల ప్రపంచ బ్యాంకుతో $165 మిలియన్ తక్కువ వడ్డీ రుణాల ఒప్పందం ఓ దానిపై సంతకాలు చేసింది. దీన్ని మన దేశంలో ఒక ప్రాజెక్టుకు ప్రోత్సహించేందుకు తీసుకోవడం జరుగుతుంది. అది ఎక్కడ? ఇళ్ల పైకప్పుల పైన సౌర విద్యుత్ ఉత్పత్తి. వివరణ: గ్రిడ్ అనుసంధానిత ఇళ్లపై కప్పుల సౌర విద్యుత్ ప్రాజెక్టును గృహాలు, ఇతర వ్యవస్థాగత రంగాల్లో ప్రోత్సహించేందుకు ఈ రుణాలను తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల పద్మశ్రీ అవార్డు వెనక్కి తిరిగి ఇచ్చిన ఒలింపిక్ పదక విజేత అయిన కుస్తీ ఆటగాడు ఎవరు? బజరంగ్ పూనియా. భారత కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ అనుచరుడైన సంజయ్ సింగ్ ఎన్నిక కావడంతో అందుకు నిరసనగా పూనియా తన పద్మశ్రీ అవార్డు వెనక్కి ఇచ్చాడు. మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ 10 వ్యవస్థను 2025లో ఒక నెల నాటికల్లా పూర్తిగా తొలగించనుంది. అది ఏది? అక్టోబర్. వివరణ: మైక్రోసాఫ్ట్ సంస్థ 10 ఆపేయటం వల్ల ప్రపంచవ్యాప్తంగా 240 మిలియన్ల పీసీలు తొలగించవలసి వస్తుందని అంచనా వేశారు. భారత 75వ గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఏ దేశపు అధ్యక్షుడు వస్తున్నాడు? ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ 2024 జనవరి 26వ తేదీన మన దేశంలో గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఎర్నెస్ట్ అండ్ యంగ్, డెలాయిట్, కేపీఎంజీ, ప్రెస్ వాటర్ కూపర్ వంటి పలు ఆడిట్ సంస్థల ఆడిట్ ప్రమాణాలను ఇటీవల పర్యవేక్షించిన సంస్థ ఏది? ఎన్ఎఫ్ఆర్ఏ, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ. వివరణ: ఎన్ఎఫ్ఆర్ఏ వివిధ ఆడిటింగ్ సంస్థలు ఏ రకమైన ప్రమాణాలు, నియంత్రణలను ఉపయోగిస్తాయో పరిశీలిస్తుంది. ఇందుకు ఈ సంస్థ ఎస్క్యూసీ 11 అనే ప్రమాణాలను ప్రత్యేక ఆడిట్ పత్రాలకు అనుసంధానిస్తుంది. కాలిఫోర్నియాలోని న్యూయార్క్లో ఒక హిందూ ఆలయం గోడలపైన ఇటీవల భారత వ్యతిరేక నినాదాలు రాయటం జరిగింది. అది ఏ ఆలయం? స్వామినారాయణ. వివరణ: ఈ చర్యను అమెరికా హోం విభాగం నిరసించింది. వ్యక్తులు హిందూ అవిభాజ్య కుటుంబాలు ఎల్ఎల్బి కాకుండా ఇతర సంస్థలు నమోదు చేయవలసిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ పేరేమిటి? సుగం. ఇటీవల వివరణ: ఐటీఆర్ 4 లేదా సుగం పేరు గల రిటర్న్ను వ్యాపారాలు ఏడాదికి 50 లక్షల రూపాయల వరకు ఆదాయం కలిగిన వారు నమోదు చేయవలసి ఉంటుంది. ఫ్రాన్స్ గత పలు సంవత్సరాలుగా ఒక దేశానికి క్షేత్రస్థాయిలో సైనిక మద్దతు అందిస్తుంది. ఇటీవల ఆ దేశం నుంచి తమ సైన్యాలను ఉపసంహరించింది. అది ఏ దేశం? నైగర్. వివరణ: నైగర్ నుంచి చిట్టచివరి ఫ్రెంచి సైనిక విమానం దళాలను ఫ్రాన్స్ ప్రభుత్వం డిసెంబర్ 22వ తేదీన నైగర్ కొత్త పాలకులు ఏర్పాటు చేసిన గడువు తేదీ లోపల వెనక్కు ఉపసంహరించింది. అసోసియేట్ ప్రెస్ ద్వారా ఈ ఏడాది మహిళా క్రీడాకారిణిగా 3వసారి పురస్కారం అందుకున్న మహిళ ఎవరు? సైమన్ బైల్స్. వివరణ: గత 50 సంవత్సరాల్లో ఈ గౌరవాన్ని 3వసారి పొందిన 4వ మహిళా క్రీడాకారిణి బైల్స్. ఇటీవల రికార్డు స్థాయిలో అమెరికా జాతీయ స్థాయిలో 8వసారి ఛాంపియన్షిప్ పురస్కారం, 6వ ప్రపంచ ఆల్రౌండ్ స్వర్ణ పతకం ఆమె గెలుచుకున్న నేపథ్యంలో ఈ గౌరవం లభించింది. మాల్దీవుల మంత్రివర్గం 2023 డిసెంబర్లో భారత్లో ఒక రంగంలో అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. అది ఏ రంగం? హైడ్రోగ్రఫీ. హైడ్రోగ్రఫీ అంటే సముద్రాలు, సముద్ర జలాలు, జల వనరులు మొదలైన వాటికి సంబంధించిన సమాచార సేకరణ.
విశ్లేషణ, మ్యాపులు, చార్టులు తయారీ మొదలైన అంశాలకు సంబంధించిన శాస్త్రం. ఈ రంగంలో భారత్, మాల్దీవుల మధ్య 2019 సంవత్సరంలో ఒక ఒప్పందం కుదిరింది. అది 2024 సంవత్సరంలో ముగుస్తుంది. దాన్ని పునరుద్ధరించరాదని మాల్దీవుల కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కంట్రోల్ డేటా సెంటర్స్ సంస్థ తమ కొత్త సమాచార కేంద్రాన్ని ఒక ప్రాంతంలో ప్రారంభిస్తున్నట్లు 2023 డిసెంబర్లో ప్రకటించింది. అది ఏ ప్రాంతం? గిఫ్ట్ సిటీ. వివరణ: హైదరాబాద్లో ప్రధాన కార్యాలయం కలిగిన కంట్రోల్స్ డేటా సెంటర్ సంస్థ గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో దాదాపు 250 కోట్ల పెట్టుబడులను పెట్టాలని నిర్ణయించింది. ఈ కేంద్రానికి డిసెంబర్ 22వ తేదీన గుజరాత్ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. విద్యుత్ రంగంపైన జీఎస్టీ ప్రభావాలను అధ్యయనం చేయడానికి ఇటీవల ప్రభుత్వం ఒక ఆడిట్ అండ్ కన్సల్టింగ్ సంస్థను నియమించింది. అది ఏ సంస్థ? డెలాయిట్. వివరణ: కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిశ్రమలు, రాష్ట్రాలు, ఆదాయం, గృహాల్లో విద్యుత్ బిల్లులు మొదలైన వాటి మీద జీఎస్టీ ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు దీనిని నియమించింది. ప్లే స్టేషన్ సంస్థ యాజమాన్యం కింద ఉన్న ఇన్నోమినియాక్ స్టూడియో సర్వర్లను తాము అతిక్రమించి సైబర్ దాడి చేయగలిగినట్లు ఇటీవల ఒక హ్యాకింగ్ బృందం ప్రకటించింది. అది ఏ బృందం? రిసిడా. వివరణ: డిసెంబర్ 12వ తేదీన రిసిడా హ్యాకింగ్ బృందం ఈ ప్రకటన చేస్తూ ఆ స్టూడియోకు సంబంధించిన సమాచారాన్ని 2 మిలియన్ల బిట్ కాయిన్లకు అమ్ముతామని ప్రకటించింది. ఈ సమాచారంలో 17 టెరాబైట్ల ప్లే స్టేషన్ స్టూడియోకు సంబంధించిన సమాచారం, భవిష్యత్ వాణిజ్య ప్రణాళికకు సంబంధించిన రహస్య వివరాలు ఉన్నాయని పేర్కొంది. మన దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఒక నగరం పేరును మొట్టమొదటిసారిగా యుద్ధ నౌక పెట్టడం జరిగింది. ఆ నౌకను 2023 డిసెంబర్ 26వ తేదీన భారత నావికాదళంలో ప్రవేశపెట్టాలన్నారు. అది ఏ నగరం పేరు? ఇంఫాల్. దేశీయంగా నిర్మించిన రహస్య గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్ఎస్ ఇంఫాల్. ఇందులో భూతలంపై నుంచి భూతలంపైకి ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగిస్తున్నారు. చైనాకు చెందిన ఫ్యూజియన్ జిన్హువా కంపెనీతో మేధో సంపత్తి చోరీకి సంబంధించి కేసుల్లో ఇటీవల కోర్టు ఎలుపుల ఒక ఒప్పందం కుదుర్చుకున్న సాంకేతిక దిగ్గజ కంపెనీ ఏది? మైక్రాన్. వివరణ: ఇరాన్ దేశీయంగా 2 రకాల అత్యాధునిక క్షిపణులను తయారు చేసింది. ఈ రెండింటిని 2023 డిసెంబర్ 24వ తేదీన ఇరాన్ నావికాదళంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో ఒకదాని పేరు నాసిర్, రెండవ దాని పేరు తలాయా. ఈ 2 క్షిపణులు ఇటీవల హిందూ మహాసముద్ర సమీపంలోని దక్షిణ ఇరాన్ పోర్ట్ కొనారక్లో ఉన్న ఇరాన్ నౌకా స్థావరం వద్దకు చేరుకున్నాయి. ఇటీవల ఐబిఎం కంపెనీ 2.13 బిలియన్ యూరోలకు ఒక కంపెనీకి చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ కృత్రిమ మేధస్ ఆస్తులను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. అది ఏ కంపెనీ? సాఫ్ట్వేర్ ఏజీ. వివరణ: ఎలాన్ మస్క్ తలపెట్టిన ఒక ప్రతిపాదన ఇటీవల విఫలమైంది. అది ఏమిటి? హైపర్ లూప్. వివరణ: శూన్యం ద్వారా ప్రయాణించే అతి వేగమైన రవాణా వ్యవస్థ హైపర్ లూప్ను ప్రారంభించాలని ఎలాన్ మస్క్ ప్రతిపాదించారు. అయితే ఇందుకోసం అమెరికాలో స్టార్టప్ సంస్థగా ప్రారంభమైన హైపర్ లూప్ 1 ఇటీవల మూతపడుతున్నట్లుగా అధికారికంగా ప్రకటన చేసింది. మహమ్మద్ అమినే హిటౌచ్ అనే వ్యక్తి ఇటీవల యునెస్కో గుర్తింపు లభించింది. ఆయన ఈ దేశం చెందినవాడు. ట్యునీషియా. ఆయన పదాలను, చిహ్నాలను ఆభరణాల రూపంలోనూ, గృహాల్లో అలంకరణ వస్తువుల రూపంలోనూ తయారు చేసే కళలో ఔత్సాహికులుగా ఉచితంగా అప్రెంటిస్షిప్ అందించి శిక్షణ ఇస్తారు. 2023 సంవత్సరంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ రంగంలో యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డుల్లో అత్యంత గౌరవమైన అవార్డు ఆఫ్ ఎక్సలెన్స్ మన దేశంలో ఏ రాష్ట్రానికి లభించింది? పంజాబ్. వివరణ: రాంబాగ్ ద్వారాన్ని పంజాబ్ పొలిమేరల్లో పలు నగర ప్రాంతాలను పునరుద్ధరించడం మొదలైన పనులు జరిపిన కారణంగా ఆ రాష్ట్రానికి ఈ అవార్డు లభించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.